కడుపు కొంచెం నిండింది లంచ్ తిన్న తర్వాత కదా. నాకు చాలా ఆకలేస్తుండే ఆ చదువులో మునిగి అసలు ఏం తెలియలే నాకు. అవునా నిజమా? అబ్బు ఎందుకో నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏదన్నా లైక్ కారంగా తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తుంది. సో నేను ఇల్లంతా ఎతికేసా కానీ ఏం దొరకలే తినడానికి డెజర్ట్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? స్విగ్గీలో నా కోసం ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయవా ప్లీజ్? తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అరే వంశీ, ఇప్పుడు స్విగ్గీ అదంతా వద్దు. అమ్మ చూసింది అనుకో మళ్ళీ తిడుతుంది. చదవకుండా మీరు ఏం చేస్తున్నారు కూర్చుని. చదువుతూ తిందాం, అదేం మనం డిస్టర్బ్ చేయదు కదా స్విగ్గీలో ఆర్డర్ పెడితే. అయినా ఇప్పుడు వద్దు వంశీ, ఫస్ట్ చదువుకో, మనం సాయంత్రం తిందాం కావాలంటే. సరే. నాకు ఎందుకో నిద్ర వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అప్పుడే స్టార్ట్ చేసాం, అప్పుడే నిద్ర. నన్ను ప్లీజ్ కొంతసేపు పడుకొని 10 minutes నువ్వు కావాలంటే అలారం కూడా పెట్టుకో. 10 minutes పడుకొని లేసే రకాలమేనా? నేను పడుకొని లేస్తా, నేను చెప్తున్నా కదా అలారం కూడా పెట్టుకో. ఆ పిల్లో ఇటీ కదా. సరే కరెక్ట్ 10 minutes అంతే, 10 minutes. నాట్ అ మినిట్ మోర్. ఓకే సరే అలారం పెట్టుకుందాం. ఎలాగో వంశు కూడా పడుకుంది, నేను ఒక 5 minutes అలా పడుకోవటం బెటర్. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. అసలుకే నిద్ర వస్తుంది. చదువుకుంటున్నానని చెప్పి వీళ్ళిద్దరూ మంచిగా పడుకున్నారా? అయిపోయి ఏ అబ్బు ఏంటి, ఏమైంది? ఏం చేస్తున్నావు? నీ అలారం అప్పటి నుంచి మోగుతుంది. ఓ షిట్, 1/2 an hour అయిపోయిందా వంశు? ఓ వంశు లే, 1/2 an hour అయిపోయింది. నువ్వు 10 minutes అని చెప్పి 30 minutes పడుకున్నాం. లే. షిట్, చదువుకుంటున్నాం. అవి ఏంటి? చదువుకోండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ఫ్రెష్గా ఉన్నాను కదా, మంచిగా చదువుకోవాలి. ఈ చాప్టర్ వదిలేస్తా, ఒక్కటే చాప్టర్ చేస్తా. దేవుడా ప్లీజ్ ఈ ఒక్క చాప్టరే రావాలి రేపు ఎగ్జామ్లో. ఎగ్జామ్ అవ్వంగానే కావాలంటే నీకు వచ్చి 10 కొబ్బరికాయలు కొడతా, సరేనా? ప్లీజ్. నాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. విస్కీ బాబు, ఎంత మంచిగా నీకు. నువ్వు చదవని అవసరం లే, ఏం చేయని అవసరం లే. పడుకోవాలి, తినాలి, ఇల్లంతా తిరగాలి. నువ్వు అంత లక్కీ. నీకు స్కూల్ లేవు, ఎగ్జామ్స్ లేవు, అసలు నీకు ఏం టార్చర్ లేదు. నీకు ఎంత చిల్లుగా ఉంటావు. ఎట్లుంటది మరి మనతోని? ఇంకో జన్మ ఉంటే నాకు నేను నీలాగా పుడతా. ఓకే విస్కీ? చాలే మంచి వాడితో టైం పాస్ చేసింది, లేసి ఇంకా చదువుకో. బ్రేక్ అయింది, నిద్ర అయింది, తిండైంది. ఏం లేదు, వాడిని వదిలేసి ఫస్ట్ చదువుకోపో చాలు. కానీ అంతేనా? సరే విస్కీ పోరా, వెళ్ళి ఎంజాయ్ చేసుకో. చదువు లేదు ఏం లేదు. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అబ్బో నీకు ఏమైనా పాట అనిపిస్తుందా? ఏం పాట? నాకేం వినిపించట్లేదు. అదే ఆ పాట, ఒక్కనే కాసేకు. అదా, ఓకే, ఇద్దరం చేద్దాం. ట్రెండింగ్ కదా. రెడీ? 1 2 3 గో. కనే కాసేకు వస్తా, ఒక్కనే కాసేకు వస్తా.
కానివ్వండి రా కానివ్వండి స్టా 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 కీరా కీరా వతాషి వస్తా. పక్క చేయాలి రీల్ చాలా బాగుంటది. అసలు మనం డాన్స్ పార్టీకి వెళ్ళి ఎన్ని రోజులైంది. అవును, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అసలు అమ్మని అడుగుతా, సాటర్డే వెళ్ళాలి పక్క. నన్ను కూడా తీసుకెళ్ళు. సరే మనం ఇద్దరం వెళ్దాం, అక్క వెళ్దాం మనం. సరే ఓకే, చాలా ఫస్ట్ చదువుకుందాం. మంచి మార్క్స్ వస్తే అప్పుడు అమ్మ పంపిద్ది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? 5 అయిపోయింది. మంచి అసలు మనం పాస్ అవుతామంటామా? ఇంకా అసలు హాఫ్ పోర్షన్ కూడా అవ్వలే. నువ్వు అసలు ఎందుకంత టెన్షన్ తీసుకుంటారా? మనం ఏమైనా డమ్ డమ్సా? అయినా కూడా పాస్ అవ్వకపోతే ఏం వరి అవ్వకు, మనం కొంచెం చదివాం కదా, కొంచెం అయితే రాసేసే. వేరేదంతా నీ టాలెంట్ నువ్వు చూపి, నా టాలెంట్ నేను చూపిస్తా. ఎంసీక్యూస్ అనుకో 5 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి 25లో. అవును కరెక్టే. నువ్వు ఏం వరి అవ్వకు, నేను ఉన్నా కదా నీకోసం. అదే నా టెన్షన్. ఇప్పుడు రాకపోవాలి, అమ్మ మనల్ని చంపేసిద్ది. నాకైతే వస్తాయి, నాకైతే ఏం టెన్షన్ లేదు. హలో అమ్మా, నీ కొన్ని ఫొటోస్ పంపించా. ఫొటోస్ ఇంకా వీడియోస్ చూసావా? ఇప్పుడే చూసాను నాన్న అవి. అమ్మ నీకు తెలుసా వాళ్ళు నీకు చెప్పది వాళ్ళు చదువుకున్నారని, మంచిగా డాన్సులు, మంచిగా పడుకున్నారు. అవునా? మరి ఆ వీడియోస్ అందుకే పంపా చూడాలని. సరే నువ్వు వాళ్ళని చూస్తూ ఉండు, ఏం చేస్తున్నారని అప్పుడప్పుడు ఒక కన్నేసి ఉంచు. నేను వచ్చిన తర్వాత వాళ్ళ పని చెప్తాను. నేను ఆగాగు, ఇంకా పంపిస్తా. ఏం సైకోగలరా మీరు? సరే ఓకే పంపించు. ఓకే బాయ్.